మురళి గారు బిజినెస్ కన్సల్టెంట్ అండ్ ఎక్స్పర్ట్, వారితో మనం చర్చ నడుస్తుంది. ఈ మనకేంటంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు వ్యాపార రంగంలో ఉండేది బహు తక్కువ. తర్వాత వాళ్ళకు చేద్దామంటే స్కిల్స్ కూడా సరిగ్గా లేకపోవటం ఒకటి. రెండోది ఆర్థికంగా బ్యాంక్స్ కానీ ఇతర సంస్థలు కానీ ఈవెన్ సోకాల్డ్ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్స్, బీసీ కార్పొరేషన్స్ బ్యాంక్ లింక్డ్ రుణాలు ఇవ్వటంలో కూడా పూర్తిగా వివక్షతో కూడుకున్నది. కాబట్టి వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయినప్పటికీ ఎంటెక్ చేసినా కూడా పీజీ చేసినా కూడా చాలామంది కుర్రాళ్ళు నిరుత్సాహంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఈరోజు సమాజం ఉంది, ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం. సో మనం మురళి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ మన అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ వాళ్ళ దగ్గర ఇలాంటి ఎంటర్ప్రైజెస్ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి అందులో మహిళల కోటా కూడా ఉన్నట్టుగా మనం వింటున్నాము. ఏ మేరకు ఇది అమలవుతుంది అండ్ ఏ మేరకు ఇందులో వీళ్ళకు లబ్ధి పొందుతుంది అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్ అనేది తీసుకొచ్చారు, 2014 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. జీవో 29 MS జీవో 77 గైడ్లైన్స్ ప్రకారం ఈ స్కీమ్లో ఏంటంటే ఎనీ ఎంటర్ప్రెనర్ who wants to start up or do the business in the state of Telangana, ఇది ప్రైమరీలీ చాలా ఇంపార్టెంట్ సార్. ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళకు యాజ్ అన్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ కింద ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ 35% ఇస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళకు పవర్ బిల్లో రిబేట్ ఉంటుంది, ల్యాండ్ రిజిస్ట్రేషన్లో రిబేట్ ఉంటుంది, స్టాంప్ డ్యూటీ అలా ఏమన్నా కానీ రిబేట్ ఉంటుంది. ఒక మేల్ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైనర్ అయితే 35% ఉంటుంది, ఒక ఫీమేల్ అది ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైనర్ అయితే 45% ఉంటుంది. ఇక్కడ నేను మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నా. ఇవంతా ప్రభుత్వం చెప్తున్న లెక్కలు, అవి వాస్తవానికి అవి నిజాయితీగా సజావుగా మనకు ప్రభుత్వంలో అమలవుతున్నాయా? అది ఎందుకంటే చాలామంది మాకు చెప్పడం ఏంటంటే తిరిగి అలసిపోయాము, మాకు ఎవరు సహకరించటం లేదని వస్తుంటారు అప్పుడప్పుడు. దీని మీద వాట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ అనేది మీరు చెప్పండి. బ్యాంకింగ్ గురించి అయితే ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేశాము. ఇప్పుడు సబ్సిడీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఒకటి డిస్కస్ చేయాలి అనుకుంటే దేర్ ఆర్ కపుల్ ఆఫ్ పాయింట్స్. లైక్ ఇప్పుడు ఒక పాయింట్ నేను హైలైట్ చేశాను, ఇండస్ట్రీస్ సెటప్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అనేది ప్రైమరీలీ ఇంపార్టెంట్. సో ఇంకొక పాయింట్, మీరు ఇండస్ట్రీ ఎప్పుడైతే సెటప్ చేస్తారో ఐదర్ ఇట్ కెన్ బి మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ సర్వీస్ ఇండస్ట్రీ ఏదైనా కానీ మీరు సబ్సిడీ అప్లై చేయడం అనేది వితిన్ 6 months ఆఫ్ ద స్టార్ట్అప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ టీ ప్రైడ్ జీవో ప్రకారం వన్స్ యూ మిస్ దట్ డేట్ మీరు ఆల్మోస్ట్ మీ సబ్సిడీ పార్ట్ ఏదైతుందో ఫోర్గో చేయాల్సి ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డు నాట్ నో దిస్. అండ్ వాళ్ళు ఏంటంటే సరే మనం ఇండస్ట్రీ సెటప్ చేద్దాం, బికాస్ బేసికల్లీ మీరు ఏ ఇండస్ట్రీ స్టార్ట్ చేసినా కానీ 4 to 5 months ఇట్ జస్ట్ గోస్ లైక్ దట్. బై ద టైమ్ యూ రీచ్ మార్కెట్, యూ ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రోడక్ట్ టు దెమ్, ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ స్వీట్ టైమ్. ఇన్ ద ప్రాసెస్ మీరు ఇదంతా అయిపోయాక నేను చేద్దాము అనుకుంటే యూ మిస్ ద గోల్ స్ట్రేట్ అవే. దట్ ఈస్ వన్ వెరీ keen point to be observed, and you should ఎవరైనా కానీ ఈ పాయింట్ని అందరికీ మన కమ్యూనిటీలో ఎస్సీ కమ్యూనిటీ ఎవరెవరైతే ఉన్నారో ఎవరైతే బిజినెస్ సైడ్ వెళ్తున్నారో వాళ్ళందరికీ హైలైట్ చేయాల్సిన పాయింట్ ఇది. 6 monthsలో మీరు అప్లై చేయాలి, దట్ ఈస్ వన్ థింగ్. ఈ 6 monthsలో అప్లై చేయాలి అనేది టీ ప్రైడ్లో ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ రాంగ్లీ మిస్ఇంటర్ప్రిటెడ్ యాజ్ 6 monthsలో మీకు సబ్సిడీ వస్తుంది అని. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. మీరు 6 monthsలో అప్లై చేయాలి. ఇంతకుముందు ఏంటంటే ఎస్ఎల్సి అనేది మీటింగ్ అవుతుండే స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో, స్టేట్ లెవెల్ కమిటీ అంటారు. ఎక్కడైతే ఎస్ఎల్సి అంటే హెడ్ ఆఫీస్ గన్ ఫౌండరీలో ఉంది, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ హ్యాబిట్స్ గన్ ఫౌండరీలో. అక్కడ వాళ్ళు కొన్ని కేసెస్ లైక్ అంటే ఇప్పుడు సబ్సిడీ మీరు ఒక 100 members వచ్చాయి లేదా 200 అప్లికేషన్స్ వచ్చాయి, ఆ క్వాంటిటీని బట్టి ఆ ఎస్ఎల్సి మీట్ అయ్యి దాన్ని మెరిట్స్ ఆఫ్ ద మీ అప్లికేషన్ పైన మీకు సబ్సిడీ శాంక్షన్ అయ్యేది. ఐ మీన్ శాంక్షన్ ద లెటర్, శాంక్షన్ ద రేషనల్ ఏంటంటే మీరు పెట్టిన ఏదైతే ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఈ ప్రాజెక్ట్ ఉందో అందులో అన్నీ చెక్ చేసి అదన్నీ చెక్ చేశాక ఓకే అనుకున్నాక మీకు శాంక్షన్ లెటర్ సబ్సిడీ లెటర్ శాంక్షన్ అయ్యేది. బట్ ఇప్పుడు
ఇదే ఎస్ఎల్సి మీటింగ్ అని ఆల్ డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే డిఎల్సి మీటింగ్ అంటారు. ఇది ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ మీటింగ్ జరుగుతుంది. సో వన్స్ యువర్ ప్రాజెక్ట్ ఈస్ వితౌట్ ఎనీ లూప్ హోల్స్, without any lacune, you are entitled to get the sanction letter. I am emphasizing again, sanction letter అనేది డిఫరెంట్, సబ్సిడీ మీ అకౌంట్లో రావడం అనేది డిఫరెంట్. శాంక్షన్ లెటర్ ఇన్ ప్రిన్సిపల్గా మీకు వచ్చిందంటే గవర్నమెంట్ ఎప్పుడు బడ్జెట్ రిలీజ్ చేస్తుందో అప్పుడు మీకు ఆ ప్రయారిటీ వైజ్ ఏదైతే ఆ లిస్ట్ సీనియారిటీ వైజ్ లిస్ట్ ఉంటుందో దాని ప్రకారం మీకు సబ్సిడీ రిలీజ్ అవుతుంది. కానీ మీరు మీరు పాయింట్ ఆన్సర్ చేయలేదు. ఏంటంటే నేను ఏమంటున్నాను, ఇవన్నీ వాస్తవంగా వాళ్ళ ప్రభుత్వ జీవోలు, ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఉన్న విషయాలు మీరు చెప్పేది. ఇవి వాస్తవంగా గ్రౌండ్ లెవెల్ అమలవుతున్నాయా? చాలామంది ఏమంటున్నారు, ఆ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు అక్కడ ఇక్కడ ఎక్కడ తిరిగినా కూడా పనులు కావటం లేదు, మనకు చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత మనం ఏదన్నా ఒక చిన్న యూనిట్ పెట్టుకోవడానికి సపోజ్ ఒక 20 lakhs 15 lakhs ఆ లెవెల్ 20 lakhs 15 lakhs యూనిట్ పెట్టుకోవాలన్నా మనకు, ఎందుకంటే వీళ్ళ దగ్గర డబ్బు ఉండదు. దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ ద బ్యాంకర్ ఆర్ ద ఇండస్ట్రియలిస్ట్. సో వాళ్ళు ఎంత మంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకెళ్ళినా కూడా ఆ డబ్బులు మనకు అంత ఈజీగా మాకు రావటం లేదు, ఇవ్వటం లేదు. అండ్ ఎస్పెషల్లీ అక్కడ కూడా డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీల మీద. ఈ బీసీల కంటే ఎస్సీ ఎస్టీల మీద ఎక్కువ చూపిస్తున్నారు అనేది అభియోగం. దాని మీద మీరు క్లారిఫై చేయండి. సబ్సిడీ పాయింట్ ఆఫ్ వ్యూ, సబ్సిడీనే కాదు, ద వెరీ లోన్ అండ్ సబ్సిడీ రెండు కలిసి. these are two different points, sir. Loan is the prerogative of any bank. మీకు లోన్ ఇస్తాము ఇవ్వను అనేది వాళ్ళ ప్రియారిటీ, రైట్. సో మీరు వాళ్ళకి ఎంత కన్విన్స్ చేస్తారు, మీ ప్రోడక్ట్ ఏం చెప్తుంది, వాట్ యువర్ ప్రోడక్ట్ స్పీక్స్ అబౌట్, వాట్ ద ఫైనాన్షియల్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ద గివెన్ ప్రాజెక్ట్, ఇవన్నీ బ్యాంకర్ పర్స్పెక్టివ్. సో అక్కడ మీకు సిజిటిఎంఎస్ అనేది మీకు హ్యాండీగా వస్తుంది. సో అక్కడ మీరు కన్విన్సింగ్ కెపాబిలిటీ. సో మీరు ఒక బ్యాంక్లో అప్లై చేస్తారు, యూ డోంట్ గెట్ ఏ ఫేవరబుల్ రెస్పాన్స్, యూ గో టు అనదర్ బ్యాంక్, యూ డోంట్ గెట్ ఏ ఫేవరబుల్ రెస్పాన్స్. సో మీకు ఒక బ్యాంక్ దగ్గర ఏం ప్రాబ్లం అయింది, ఇంకో బ్యాంక్ దగ్గర వెళ్తే ఏం ప్రాబ్లం అయింది, అట్లీస్ట్ యూ విల్ గెట్ టు నో. మీకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది మీ ప్రాజెక్ట్ మీద అంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ దిస్ ప్రాజెక్ట్. సిజిటిఎంఎస్సి కాన్సెప్ట్ కూడా మీరు యూటిలైజ్ చేసుకుని ప్రాపర్టీ లేకపోయినా అది పెట్టవచ్చు. బట్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఇట్ ఈస్ నాట్ ఎ కేక్ వాక్. లైక్ నా దగ్గర డిపిఆర్ ఉంది, నాకు ఈ ప్రాజెక్ట్ ఉంది, నాకు ఐ హ్యావ్ ఎ గ్రిప్ ఆన్ దిస్, ఐ హ్యావ్ ఎ ఎక్స్పీరియన్స్ ఆన్ దిస్, ఎక్స్పర్టైజ్ ఉంది, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పినంత మాత్రాన ఐ డోంట్ మీన్ టు సే దట్ యూ జస్ట్ గో టు ద బ్యాంక్ అండ్ యూ విల్ గెట్ ద ప్రాజెక్ట్. ఫర్ ఎవ్రీథింగ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ యువర్ హార్డ్ వర్క్ పేస్ ఆఫ్. సో బ్యాంక్ లోన్ తీసుకోవడం అనేది బ్యాంకర్ ప్రిరోగేటివ్. సబ్సిడీకి బ్యాంక్ లోన్కి ఏమాత్రం సంబంధం లేదు. యాక్చువల్లీ ఇష్యూ ఏంటంటే, వన్స్ ఈ గ్రౌండ్స్ ఈ గెట్స్ ఏ బ్యాంక్ లోన్, గ్రౌండ్స్ ది ప్రాజెక్ట్, ఈ హ్యాస్ టు అప్లై ఫర్ సబ్సిడీ విత్ ఇన్ 6 months మీరు చెప్పినట్టు వాళ్ళు అప్పుడు ఇస్తారు. అసలు ముందు గ్రౌండింగ్ కంటే బ్యాంక్ దగ్గర ఇప్పుడు ఏంటంటే దెర్ ఆర్ సో మెనీ స్కీమ్స్ మనకు ప్రొనౌన్స్డ్ అండ్ డైలీ మనకు పెద్ద పెద్ద మనకు ఎన్నో సందర్భాల్లో మన మోడీ గారు చాలా చెప్తుంటారు, ఎన్నెన్నో స్కీములు పెట్టినట్టుగా. మనకు ఏదో దాన్ని ఏమంటారు, అది ఇండియా దీని మీద డెవలప్మెంట్ ఇండియా సంథింగ్ ఏదో దానికి టెక్నాలజీ ఉంది, సో దాని కింద స్టార్ట్అప్ ఇండియా అని. బట్ అక్కడ మీరు చూస్తే మహిళలకు, మాకు తెలిసిన రిపోర్ట్ ఏంటంటే మహిళలకు ఇంత కోటా అని ఉంటుంది అందులో. అడిగి పోతే అంత జనరల్ ఉమెన్తో నింపుతున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ ఉమెన్లకి అందులో స్థానం లేదు. సో ఉమెన్ అన్నారు, ఉమెన్కి ఇచ్చామంటున్నారు బ్యాంక్ వాళ్ళు. సో ఇక్కడ మనకేంటంటే మన ఉద్దేశము, ఈ చర్చ ప్రధాన ఉద్దేశం ఏంటంటే బ్యాంకర్స్ దగ్గర కూడా ఇప్పుడు ఏమంటున్నారు, మనం సమాచార హక్కు దరఖాస్తు కింద ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పటికీ వాళ్ళు ఏమంటున్నాడు, సచ్ ఇన్ఫర్మేషన్ వీ కెనాట్ గివ్, సెక్షన్ 81J కింద దాన్ని ఇవ్వకుండా మానేస్తున్నాడు. అంటే ఎంత నీకు ఫండ్స్ ఇచ్చావు, తర్వాత మనకు అందులో ఎస్సీ ఎస్టీ బీసీ కేటగరైజేషన్ ఎంత అని మనం అడిగామనుకోండి, ఏ బ్యాంకునైనా, రీజనల్ బ్యాంక్ కానీ లేకపోతే హెడ్ క్వార్టర్స్ కానీ, ఎవరి జవాబు ఇవ్వటం లేదు. సో అలాంటి ఏంటంటే వీళ్ళకు న్యాయం జరగటం లేదు బ్యాంకర్స్ దగ్గర. దానికి ఏమైనా మీ దగ్గర సలహాలు సూచనలు ఉంటే వీళ్ళకు ఈ కొత్త వాళ్ళకు ఉపయోగపడుతుంది, చెప్పండి. డెఫినెట్గా ఈ క్వశ్చన్ని మీరు పోజ్ చేసిన క్వశ్చన్ని స్ప్లిట్ చేస్తారు సార్. దేర్ ఆర్ 2-3 parts. వన్ ఆఫ్ ద పార్ట్ మీరు ఏదైతే అన్నారో,
మహిళలకు జనరల్ దాంట్లో ఇది అవుతుంది అనేది. సో ఇక్కడ యాజ్ అన్ ఇండివిజువల్ నేను ఫైట్ చేయలేకపోవచ్చు. యాజ్ అన్ ఇండివిజువల్ సమ్ ఎక్స్ పర్సన్ మే నాట్ ఫైట్ బికాస్ యువర్ ఇంటెన్షన్ ఆఫ్ గోయింగ్ టు ద బ్యాంక్ ఇస్ టు గెట్ ద లోన్, Yes. not to fight Yes, with the yes, people. yes, agreed. And your total spirit will be dampened Yes, yes. once they say you are rejected. సో ఇట్లాంటి దగ్గర డిక్కీ, టిక్, ఇక్కా అనే కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, బేసికలీ బిజినెస్ ఛాంబర్స్, లైక్ వాట్ ఎవర్ యూ హ్యావ్ సిఐఏ, నాస్కామ్, ఫ్యాప్సీ అలా ఉన్నాయి. సో ఈ ఇండస్ట్రీస్ ఫైట్ చేస్తున్నాయి. ఈ ఇండస్ట్రీస్ ఇంకా ఫైట్ చేయాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వీ హ్యావ్ రీచ్ సచ్ ఎ లెవెల్ వేర్ వీ జస్ట్ గో టు ద బ్యాంక్ అండ్ సంబడి ఎల్స్ విల్ రిఫర్ అస్ అండ్ దెన్ విల్. చాలా ఫైట్ చేయాలి. అండ్ ఇక్కడ ఉన్న పొజిషన్లో ఈ ఆర్గనైజేషన్స్ ఏదైతే బిజినెస్ ఛాంబర్స్ ఉన్నాయో అవి గవర్నమెంట్ తోటి కోఆర్డినేట్ చేస్తూ మనలాంటి వాళ్ళకి కోఆపరేట్ చేయాలి. దిస్ ఈజ్ వన్ సొల్యూషన్ వాట్ ఐ కెన్ గివ్. Yes. సెకండ్ సొల్యూషన్ ఒకటి ఏంటి అంటే, ఏదైతే వాళ్ళు స్పెసిఫిక్గా మీకు ఈ ప్రాజెక్ట్ రాదు అనేది అంటున్నారో, ఎనీ బ్యాంక్ హ్యాస్ టు గివ్ యూ ద రీజన్. కొద్ది బ్యాంక్స్ ఏంటంటే ఇది రాదండి, అయిపోయింది, దీనికి ఏం చేయలేమండి అంటే ఇంకా యూ కెనాట్ గో టు పర్సనల్ లెవెల్ అండి. బట్ కొన్ని బ్యాంక్స్ ప్రొఫెషనల్గా దే ఆర్ సపోజ్ టు గివ్ యూ ద రీజన్. ఆ రీజన్ బేస్ చేసుకొని ఐదర్ యూ కన్విన్స్ దెమ్ ఆర్ యూ కెన్ గో టు ఆర్బీఐ, ప్రొవైడెడ్ యూ షుడ్ హ్యావ్ ఎన్ అక్నాలజ్మెంట్. End of the day, it is all your capability of convincing the banker. Banker may not get convinced at one go. మీ సిన్సియారిటీ, మీ హార్డ్ వర్క్, మీ ప్రాజెక్ట్ మీద ఉన్న మీకు ఒక అవగాహన, ఆ మార్కెట్ మీద ఉన్న మీకు ఒక నెట్వర్కింగ్ కానీ, మీకు మార్కెట్ మీద ఉన్న వాట్ ఈస్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ షుడ్ డెఫినెట్లీ సఫైస్ ఇన్ గెటింగ్ ఏ ప్రాజెక్ట్. బట్ ఆన్ ద హోల్ ఏ లాట్ మచ్ హ్యాస్ టు బి డన్. So this is the గ్రౌండ్ సినారియో. దిస్ ఈజ్ ద గ్రౌండ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చెప్తున్నారు. బట్ ది మూమెంట్ యూ గో టు ది బ్యాంకర్ అండ్ విత్ ఏ క్యాస్ట్ ట్యాగ్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ, ఓకే, వాడు దాని మీద ఎలాంటి అటెన్షన్ పెట్టకుండా దే ఆర్ అవుట్ రైట్ కాదండి అని చాలా చోట్ల జరుగుతున్నట్టుగా వింటున్నాము. ఎస్ సార్. బట్ దానికి మనం సొల్యూషన్ ఏంటో చూసుకోవాలి. సరే సరే, మనకు మీరు గివన్ గుడ్. నా ఉద్దేశం ఏంటంటే, ఒక రా క్యాండిడేట్ హూ కేమ్ అవుట్ ఆఫ్ ద ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ ఎనీ ఐఐటి ఆర్ సమ్ ప్లేస్, ఈ వాంటెడ్ టు డూ సంథింగ్ అండ్ ఈ డోంట్ హ్యావ్ మనీ, హెస్ గాట్ బ్రెయిన్. సో ఏం చేయాలన్నది వాళ్ళకు ఒక సూచన సలహా కింద మన చర్చ ఉపయోగపడాలి. రైట్. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయండి మనకు దాంట్లో ఈ ఎస్సీ ఎస్టీలకు? ఎందుకంటే వీఆర్ though we are interested in the welfare of everybody, but the SC/ST are the poorest of the poor. Yes. So we want to give more attention on them. So central government schemes ఏమున్నాయి మీకు తెలిసి దాన్ని పొందే విధానము, సో హౌ వీ కెన్ గెట్ దెమ్, వాట్ ఆర్ ఆల్ ద బెనిఫిట్స్ ఆర్ సబ్సిడీస్ దట్ ఆర్ లింక్డ్ టు ద స్కీమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ బేసికల్గా మనకు తెలిసిన చాలా రోజుల నుంచి వింటున్నట్ట ప్రధానమంత్రి రోజ్గార్ యోజన. సో ఆ యోజన కింద ఏదైతే ఉందో, బేసికల్లీ ఏ స్కీమ్ అయినా కానీ ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు గో టు ద బ్యాంకర్. ఈ స్కీమ్ వల్ల ఏంటి అంటే, దే యాక్ట్ యాజ్ ఏ క్యాటలిస్ట్ ఆర్ దే యాక్ట్ యాజ్ ఏ బ్యాక్ బోన్. మీ అప్లికేషన్ తీసుకోవడము, ఫార్వర్డ్ చేయడము, ఇదంతా చేస్తారు. ఏదైనా స్కీమ్ తీసుకోండి, ప్రధానమంత్రి రోజ్గార్ యోజన అనండి, స్టార్టప్ ఇండియా అనండి, స్టాండప్ ఇండియా అనండి, ఏ స్కీమ్ అయినా తీసుకోండి, బేసికల్లీ గవర్నమెంట్ మే గివ్ సమ్ సబ్సిడీ. స్కీమ్ టు స్కీమ్ వ్యారీ అవుతుండొచ్చు. ఒక్కొక్క స్కీమ్ మీకు 10% అంటారు, ఒకరు 15% అంటారు, వాళ్ళకున్న గైడ్లైన్స్ స్కీమ్ని బట్టి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ద బ్యాంకర్ హూ ఈజ్ సపోజ్ టు గివ్ ద లోన్, బికాస్ అల్టిమేట్లీ యూ ఆర్ సపోజ్ టు గెట్ ద లోన్ ఫ్రమ్ బ్యాంక్ అండ్ దెన్ యూ ఆర్ సపోజ్ టు పే ఈఎంఐస్ టు ద బ్యాంక్. సో బ్యాంకర్ని ఎంత కన్విన్స్ చేస్తాము అనేది మోర్ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్కి, మీ క్వశ్చన్కి స్పెసిఫిక్గా ఆన్సర్ చేయాలంటే, ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు ప్రధానమంత్రి రోజ్గార్ అన్నాను, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా ఈజ్ ఎక్స్క్లూజివ్లీ టు హైలైట్ ద స్టార్టప్ ఇండియా. స్టార్టప్ ఇండియా ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ SC/ST ఎంటర్ప్రినర్స్. ఇందులో ఉమెన్ కూడా వస్తారు. స్టార్టప్ ఇండియా. సో స్టార్టప్ ఇండియా స్కీమ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ SC/ST అనమాట. అయితే ఇక్కడ ఈ స్కీమ్లో ఉన్న గొప్ప వాట్ యు సే యునీక్ డిస్టింక్షన్ ఆఫ్ దిస్ స్కీమ్ ఈజ్, ప్రతి బ్యాంక్, ప్రతి బ్రాంచ్, యూ హ్యావ్ SBI, యూ హ్యావ్ n నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అక్రాస్ ఇండియా ఫర్ SBI.
సో ప్రతి బ్యాంక్, ప్రతి బ్రాంచ్ ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక ఉమెన్కి లోన్ ఇవ్వాలి. అండ్ ద బ్యూటీ పార్ట్ ఆఫ్ దిస్ లోన్ ఈస్ యూ నీడ్ నాట్ గో టు ద బ్యాంకర్. ఇప్పుడు మీరు అన్నట్టు, ఆర్ దిస్ ఇస్ జనరల్ ఫినామినా, జనరల్ కాన్సెప్ట్ దట్ వన్స్ యూ గో టు ద బ్యాంక్ దే విల్ సీ ద డిపిఆర్ అండ్ దెన్ లేదండి ఇది వైబుల్ కాదండి, అండ్ బై ద టైమ్ యూ ఎక్స్ప్లెయిన్ దెమ్, యూ కన్విన్స్ దెమ్, యూ గెట్ డీఎనర్జైజ్డ్. సో ఈ స్కీమ్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మీకు నియరెస్ట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఐదర్ యూ మెయింటైన్ అకౌంట్ విత్ దెమ్ ఆర్ ద విచ్ ఎవర్ బ్యాంక్ ఇస్ నియరెస్ట్ దెమ్. 3 డిఫరెంట్ బ్యాంక్స్కి యూ కెన్ అప్లై ఆన్లైన్ అప్లై చేస్తే యూ విల్ బి గెటింగ్ ఆన్లైన్ రిసిప్ట్. అండ్ దెన్ వన్స్ దే గివ్ యూ ద టైమ్ షెడ్యూల్, పలానా టైంకి మీరు వెళ్ళి డిపిఆర్ చూడొచ్చు. అండ్ దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ బీయింగ్ మానిటర్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ పీపుల్. సో ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మీరు ఇమీడియట్గా అలర్ట్ చేసి ఇది చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఏ సార్ట్ ఆఫ్ అక్నాలజ్మెంట్ థింగ్. మీరు అప్లై చేశారు, దే హ్యావ్ గివెన్ సమ్ టైమ్, మీరు ఆ టైంకి వెళ్ళేసి మీ పర్టికులర్స్ అన్నీ చెప్పారు, దే సెడ్ దిస్ ఇస్ నాట్ వైబుల్. సో దే హ్యావ్ టు రైట్ మ్యాండేటరీలీ ఆన్ ద వెబ్సైట్. ఇట్ ఈస్ నాట్ దట్ దే హ్యావ్ టు టెల్ యూ ఓరల్లీ. వన్స్ యూ టెల్ ఓరల్లీ, అది కొద్దిగా ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ ఆల్టర్కేషన్. దే సే సంథింగ్ అండ్ వీ ట్రై టు కన్విన్స్ దెమ్. దిస్ ఇస్ ఏ సార్ట్ ఆఫ్ ఆల్టర్కేషన్. అక్నాలజ్మెంట్ ఇవ్వమంటే ఇవ్వము అంటారు, రేపు రండి అంటారు, ఎల్లుండి రండి అంటారు. బట్ ఈ స్టార్టప్ స్కీమ్కి ఇది అవుతుందో ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఆన్లైన్. Still the problems are there. I don't mean that say that startup scheme వచ్చేసింది so we are getting loans like just like that. Still problems are there. Over a period of time, ఇప్పుడు ఏదైతే డిక్కీ, టిక్కీ, ఇక్కా ఈ ఆర్గనైజేషన్స్ ఏవైతే బిజినెస్ ఛాంబర్స్ ఉన్నాయో దే ఆర్ ట్రయింగ్ దేర్ హార్డ్. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి. సో ఇట్లాంటి స్కీమ్స్ ముందు ఇంకా రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్స్ అనేది దేవర్ దేర్ సిన్స్ లాంగ్. ఎస్. అండ్ ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో కులానికి ఒక కార్పొరేషన్ జగన్మోహన్ రెడ్డి గారు 56, 59 పెట్టాడు. ఫండ్స్ ఏమి ఇచ్చాడో తెలియదు అనుకోండి. అంతకుముందు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్స్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ సబ్ కాంపనెంట్ ఫండ్స్ ఉన్నాయి. సో మీ ఐడియాలో మీకు తెలిసి ఈ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లో ఎస్సీ ఎస్టీలకు ఏ మేరకు న్యాయం జరుగుతుంది? వాళ్ళకి ఏమైనా ఫండ్స్ ఇస్తుంటారా ప్రభుత్వము? ఎందుకంటే ఎస్సీ ఎస్టీ సబ్ కాంపనెంట్ ప్లాన్ ప్రకారం 15% ఎస్సీకి, 7.5% ఎస్టీకి అవుట్ ఆఫ్ ద బడ్జెట్ అలొకేషన్ ఇవ్వాలని చట్టం ఉంది. సో ఇందిరాగాంధీ టైం నుంచి సపోజ్ 1 lakh బడ్జెట్ అయితే 15 లక్షలు 7,500 వీళ్ళకి ఇవ్వాలి. 15,000 కోట్లు 7,500 కోట్లు. మరి వీళ్ళకి 15,000 అది 2 లక్షల కోట్లు అంటే 30,000 కోట్లు. వీళ్ళు 30,000 కోట్లు ఫర్ యానము, 15,000 కోట్లు ఫర్ ఎస్టీ ఇస్తే ఈ జనాభాలో ఎందుకు బాగుపడరండి? మరి ఈ కార్పొరేషన్లు అనేది పేరుకేనా? అసలు ఏంటి మీ అభిప్రాయం, మీ ఆలోచన? సార్ వెరీ గుడ్ క్వశ్చన్ సార్. కొద్దిగా బ్యాక్ ఎండ్కి వెళ్తే ఈ క్వశ్చన్ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా హిస్టరీకి వెళ్తే సార్, ఎస్సీ కార్పొరేషన్స్ ఆర్ ఎస్టీ ఏవైతే కార్పొరేషన్స్ ఉన్నాయి సార్, దే యూస్ టు గివ్ లోన్ డైరెక్ట్లీ. ఈ లోన్స్ డైరెక్ట్ ఇవ్వడం వల్ల, వాళ్ళు లెండ్ చేయడం వల్ల ఈఎంఐ కూడా వాళ్ళే తీసుకునేవాళ్ళు. దిస్ ఈస్ లైక్ 15 years బ్యాక్ ఆర్ సమ్ 2005 ప్రయర్ టు సంథింగ్ లైక్ దట్. తర్వాత వాళ్ళకి ఏమైపోయిందంటే కార్పొరేషన్స్ ఇంకా లోన్స్ ఇవ్వడము, వాళ్ళు కలెక్ట్ చేసుకోవడము, ఇది వాళ్ళకి బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనఫ్ స్టాఫ్. సో విషయం వాట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ అనేది నేను చెప్తున్నాను. సో ఈ తీసుకున్న వాళ్ళు ఫర్ సమ్ రీజన్ ఆర్ సో లైక్ కొద్దిమంది కట్టకపోవడము, వాళ్ళు మళ్ళీ వాళ్ళ కోసం బ్యాకప్ చేయడము, వాళ్ళ ఇంటికి వెళ్ళడము, ఇవన్నీ జరిగే క్రమంలో ఏమైందంటే దే హ్యావ్ టేకెన్ ఆఫ్ ది స్కీమ్. వాట్ దే డిడ్ ఈస్, మేము ఈ లోన్స్ ఇవ్వము, వీ విల్ డైరెక్ట్ అగైన్ టు బ్యాంక్. మేము సబ్సిడీ ఇస్తాం, మీరు బ్యాంకర్ నుంచి సబ్సిడీ మీరు బ్యాంకర్ నుంచి లోన్ తీసుకోండి. సో అగైన్ ద క్వశ్చన్, మళ్ళీ మీరు బ్యాంకర్ని కన్విన్స్ చేయాలి, మళ్ళీ వాళ్ళకి ప్రాపర్టీ చూపించాలి, ఇదంతా. యాజ్ ఐ సెడ్ ఐ విల్ నాట్ గోయింగ్ టు ద బ్యాంకర్ టాపిక్ నౌ. సక్సెస్ఫుల్లీ యూ గాట్ ఏ బ్యాంక్ లోన్ అండ్ దెన్ ఈ కార్పొరేషన్ నుంచి సబ్సిడీ. కార్పొరేషన్ ఏం చేస్తుందంటే దేర్ ఆర్ 2 types ఆఫ్ సబ్సిడీ సార్. ఒకటేమో ఫ్రంట్ ఎండ్ సబ్సిడీ అంటారు, ఒకటేమో బ్యాక్ ఎండ్ సబ్సిడీ. నేను ఇంతకుముందు చెప్పిన టీ ప్రైడ్ అనేది బ్యాక్ ఎండ్ సబ్సిడీ. యూ ఎస్టాబ్లిష్ యువర్ యూనిట్ అండ్ దెన్ యూ రన్ ఇట్, యూ అప్లై ఫర్ సబ్సిడీ విత్ ఇన్ 6 months అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ గెట్ ద శాంక్షన్ లెటర్ అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ గెట్ ద అమౌంట్ ఆల్సో. ఆ అమౌంట్ 35% ఆఫ్ ఏదైతే ఉందో మీ ప్రిన్సిపల్ లోన్ అమౌంట్ ఏదైతే ఉందో అది మీకు బ్యాక్ ఎండ్ తర్వాత రన్నింగ్లో వస్తుంది అనమాట. ఫ్రంట్ ఎండ్ సబ్సిడీ ఇచ్చేది కార్పొరేషన్స్ ఇస్తాయి. వీళ్ళు ఏం చేస్తారంటే సపోజ్ 1 lakh వీళ్ళు కేటగిరీ పెట్టారనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి అయితే 35% ఇస్తాం, ఇక్కడ నుంచి ఇక్కడికి అయితే 75% ఇస్తాం, అలా కేటగిరీ స్లాబ్ రేట్లో పెట్టారు. అగైన్ వాళ్ళు మళ్ళీ నేను అన్నట్టు వాళ్ళు బ్యాంకర్స్కే డైరెక్ట్ చేస్తారు. మీరు బ్యాంక్ వెళ్ళి కన్విన్స్ చేసుకోండి, దిస్ ఈజ్ యువర్ డ్యూటీ బికాస్ దిస్ ఈజ్ యువర్ బేబీ, ఇది మీ బేబీ, యువర్ ప్రొడక్ట్ అండ్ మీ
మీ ప్రోడక్ట్ కాబట్టి యూ హ్యావ్ ఎవ్రీథింగ్, ఈ టెక్నాలజీ ఇది కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుంది అది కాబట్టి వీఆర్ బేసికలీ అంటే ఈ రంగంలో మాకు ఇది కాదు కాబట్టి వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిట్ కాబట్టి మీరు యూ గో టు ద బ్యాంక్ అండ్ గెట్ ఎ లోన్ అండ్ దెన్ ఏదైతే లోన్ ఉందో మాకు అప్ ఫ్రంట్ మీకు 10% ఆ స్లాబ్ ఏదైతే ఉందో మీకు సబ్సిడీ ఇచ్చేస్తామని వీళ్ళు కార్పొరేషన్స్ వాళ్ళు అంటారు. ఇక్కడ ఒక చిన్న ఫెయిల్యూర్ ఏమవుతుందంటే కార్పొరేషన్స్ ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళు రిలీజ్ చేస్తారు స్టేట్మెంట్. ఎప్పుడు ఈరోజు పొద్దున ఈనాడు పేపర్కి వస్తుంది. మన పిల్లలు ఈరోజు పొద్దున్న చూస్తారు, ఓ పేపర్లో ఈరోజు వచ్చింది ఏంటి, ఎస్సీ ఎస్టీకి లోన్ ఇస్తుందా కార్పొరేషన్ ఇస్తుందట. ఎక్కడ ఇస్తున్నారంటే ఇప్పుడు ఉప్పల్ ఏరియాలో, సరే గట్కేసర్ ఎంఆర్ఓ దగ్గర అంటే పొద్దున్న వెళ్ళిపోయాం గట్కేసర్. మనం బై ద టైమ్ వీ సీ ద పేపర్ అండ్ వీ గెట్ రెడీ ఇది ఆల్మోస్ట్ 11-12 అయిపోతుంది. మీరు బై ద టైమ్ యూ రీచ్ దేర్ ఆల్రెడీ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ విల్ బి దేర్. ఆ రష్ చూసి మీది ఒక కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం. సెకండ్, వాళ్ళు అప్పుడే మీకు డిపిఆర్ రిపోర్ట్ అడతారు, ఏంటి మీ ప్రాజెక్ట్ ఏం పెడుతున్నారు. సో వీ విల్ బీ అండర్ ఈజ్ అజంప్షన్ దట్ మనం వెళ్తే వాళ్ళు మనకు లోన్ ఇస్తారేమో అనే అజంప్షన్లో కొద్దిమంది ఫెయిల్ అవుతారు. ఇంకొద్దిమంది ఎలా ఫెయిల్ అవుతారంటే అసలు మనం ఏం పెట్టాలి అనేది ముందు ఐడియా ఉండదు. సో నేను చెప్పే సొల్యూషన్ ఏంటి అంటే దిస్ ఇస్ నాట్ కార్పొరేషన్ ఇచ్చే లోన్స్ అన్నీ సక్సెస్ అవుతున్నాయి అని నేను అనను, కానీ అవి అవైల్ చేయాలి ఎలా అంటే మీరు కార్పొరేషన్ లోన్ పేపర్లో గెజెట్ కానీ పేపర్లో నోటిఫికేషన్ రాకముందే మీరు యూ షుడ్ బి రెడీ విత్ యువర్ ప్రాజెక్ట్ అండ్ యూ షుడ్ ఆల్వేస్ గో టు ద కార్పొరేషన్ డిపార్ట్మెంట్. ఏ డిపార్ట్మెంట్ అయితే మీకు పని ఉందో ఆ డిపార్ట్మెంట్కి ముందే వెళ్ళి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్, లోన్స్ ఎప్పుడు ఇస్తారు సార్. సో వాళ్ళు ఒక టెంటేటివ్ డేట్ చెప్తారు, ఎవ్రీ డిసెంబర్ దే మే గెట్ రిలీజ్డ్ అని చెప్పేసి. సో ప్రయర్ టు దట్ మీరు బ్యాంకర్ని కూడా కన్విన్స్ చేసి మీ ప్రోడక్ట్ గురించి చెప్పేసి అప్పుడు బ్యాంకర్ కూడా చెప్తారు అనుకోండి, మీరు ఇక్కడ సార్ నాకు ఇది ఆల్మోస్ట్ 50% నాకు ఈ సబ్సిడీ వస్తుంది, 25% నేను మార్జిన్ మనీ కట్టాలి. సో ఆల్ టుగెదర్ ఇట్ ఈ 75%, మీరు ఇచ్చేది 25% సార్ అండ్ 25% కూడా నేను 1 year 2 yearsలో క్లియర్ చేసేస్తాను అండ్ నా ఫైనాన్షియల్ వైబిలిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇస్ సో అండ్ సో అని చెప్పేసి అక్కడ మీరు సక్సెస్ అవుతారు. బేసిక్గా ఫెయిల్యూర్ ఎక్కడ అవుతున్నామంటే వీఆర్ నాట్ రెడీ టు ద సిచ్యువేషన్. ఇక్కడ నేను మళ్ళీ అగైన్ ఐఎమ్ ఇంటరప్టింగ్. బ్యాంక్స్ అనేవి దే ఆర్ ద ఐ డోంట్ వాంట్ యూజ్ హార్ష్ వర్డ్స్. దే ఆర్ ద పీపుల్ who are not at all working for the social upliftment of the community or societies of the country, poor of the poor. Sir. And that is so to say a welfare country, welfare state. Sir. మీరు బ్యాంక్కి వెళ్ళండి, ఏ ఇన్ఫర్మేషన్ అడగండి, ఎవడు చెప్పడు. సార్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ వై డోంట్ దే ఎగ్జిబిట్ ఎ బోర్డ్ అవుట్ సైడ్. ఒక బోర్డు పెట్టి పెద్ద కష్టమే కాదు. సో మనకు ఈ ఈ పలానా డేట్ నుంచి ఈ లోన్ అప్లికేషన్ తీసుకుంటున్నాము, పలానా అప్లికేషన్ నుంచి ఇలాగా పలానా టైంలో రండి, పలానా మ్యాన్ ఈజ్ ద లైజన్ ఆఫీసర్ పెట్టడు. బ్యాంక్కి వెళ్ళి చూడండి, మీరు ట్రై చేయండి. మేనేజర్ దగ్గరికి వెళ్తే చూడండి, వాళ్ళు చూస్తారు పోండి అంటే. సో ఇది జరుగుతూ ఉంది. ఎందుకంటే అన్లెస్ ఏ పర్టికులర్ పర్సన్ ఈజ్ నామినేటెడ్ యాజ్ ఎ లైజన్ ఆఫీసర్ ఆర్ సింగిల్ విండో టైప్, ఇవంతా మనకు చూడడానికి చాలా పారదర్శకంగా చాలా స్వచ్ఛమైన హిమాలయ వాటర్లా కనపడతాయి, కానీ బట్ బ్యాంక్కి వెళ్తే పరిస్థితులు వేరుగా ఉన్నాయి. సో దీన్ని మనం మార్చడానికి ఈ సామాన్యమైన ప్రజలు విత్ రీజనబుల్ యాప్టిట్యూడ్ అండ్ ఇంట్రెస్ట్ చేయడానికి శక్తి ఉండి కష్టపడడానికి శక్తి ఉన్నవాడు కూడా అంటే చిన్నపాటి లోన్ తెచ్చుకోలేకపోతున్నాడు. దీనికి మనం ఏదైనా మీరు ఒక అనుభవజ్ఞుడిగా ఏదైనా ఒక సూచన సలహా మీరు చెప్తే బాగుంటుంది. సార్ మీరు అన్నట్టు ఐ యాక్సెప్ట్. చెప్పినంత ఈజీ కాదు బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకోవడము, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మీ ప్రొడక్ట్ వయబిలిటీ, మీ డిపిఆర్ కాన్ఫిడెన్స్ అనండి, వాట్ ఎవర్ మీ ఎక్స్పర్టైజ్, ఇదంతా అయినా కానీ గ్రౌండ్ రియాలిటీ కొద్దిగా డిఫరెంటే ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే యాజ్ ఐ వాజ్ టెలింగ్ బిఫోర్, ఇప్పుడు మనం ఒక బ్యాంకర్ దగ్గరికి వెళ్తే బ్యాంకర్ 2 విషయాలు చెప్తారు సార్. ఒకటి, ఈ ప్రాజెక్ట్ వయబిలిటీ ఎంత, ఆ వయబిలిటీ ఏంటి అనేది మీరు చెప్తేనే అతనికి అర్థమవుతుంది. సిమిలర్లీ అతను కొద్దిగా ఎక్స్పర్టైజ్ ఉంటుంది కాబట్టి హీ కెన్ గేజ్ ద ప్రాజెక్ట్ వయబిలిటీ, ప్రాఫిటబిలిటీ అనండి. సెకండ్, ఈ బ్యాంక్ ఈజ్ ఐ కెన్ సే బ్యాంక్ ఈజ్ నాట్ at all related to any social kind of activity. The thing is, government should take that responsibility, and the government being a take care of all the citizens, it has to have some policy wherein they stand by with the entrepreneur. One such scheme is CGTSMA. Still
there are lacunae in the scheme, but over a period of time things will come out, things will evolve, and people will do the business. Coming to the banker, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంటే ఈ స్కీమ్ ఉందండి, ఈ స్కీమ్ మీకు ఇందులో 10% 20% సబ్సిడీ ఉంటుంది, మీరు బ్యాంక్ వెళ్ళి అప్లై చేయండి అంటే, బై ద టైమ్ యూ గో టు ద బ్యాంక్ సేయింగ్ ది స్కీమ్, ద రియల్ ప్రాబ్లమ్ ఈస్ బ్యాంకర్ కూడా కొన్ని స్కీమ్స్ తెలిసి ఉండదు. ఎందుకు అంటే ఎన్ నెంబర్ ఆఫ్ జీవోస్, ఎన్ నెంబర్ ఆఫ్ స్కీమ్స్ బ్యాంకర్కి రోజు మెయిల్లో వెళ్తూనే ఉంటాయి. బికాస్ యాజ్ అ బిజినెస్ మ్యాన్ ఐ కీప్ ఇంటరాక్టింగ్ విత్ ది బ్యాంకర్. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏమేమో స్కీమ్స్ వస్తుంటాయి, రోజు మాకు ఇన్ని స్కీమ్స్ వస్తాయి, ఐ మీన్ యాజ్ అన్ ఒక ఇండివిజువల్ కెపాసిటీలో మేము ఎన్ని ఇది చేస్తామంటే. సో మీరు ఇన్ఫ్యాక్ట్ రాదర్ దెన్ బ్యాంకర్, మీరు మీ ఫ్రెండ్స్ బ్యాంకర్లు ఉంటారు, మీ రిలేటివ్స్లో బ్యాంకర్స్ ఉంటారు. సో ఆ విధమైన ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవచ్చు. ప్లస్ దిస్ టుడే ఇస్ ఎ డిజిటల్ వరల్డ్. మీరు ఏ స్కీమ్ అన్నా కానివ్వండి, మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ విల్ బి అవైలబుల్ ఆన్ ద నెట్. మీరు అక్కడి నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో బిఫోర్ గోయింగ్ టు ద బ్యాంకర్ మీరు ఫుల్లీ ఇన్ఫార్మ్డ్ అయ్యుండి ఆ కన్విన్సింగ్ కెపాసిటీ వేరే ఉంటుంది. సరే, ఇప్పుడు మళ్ళా ఇప్పుడు దిస్ ఈజ్ అబౌట్ ద నేషనలైజ్డ్ బ్యాంక్స్. సార్, ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి, ఏ మేరకు అవేమన్నా ఈ లోన్ శాంక్షనింగ్లో వాళ్ళ పాత్ర ఏముంది? దానికంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటే ఇందులో బెటరా బ్యాడా? ప్రైవేట్ బ్యాంక్స్లో కొన్ని బ్యాంక్స్ బాగానే ఆఫర్ చేస్తున్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ బ్యాంక్, కొటాక్ మహీంద్రా కానీ, వీళ్ళు పర్టికులర్లీ ఇండస్ట్రీస్ సంబంధించిన లోన్స్ చాలా బాగా ఇది చేస్తున్నారు. సిజిటిఎంబిసి కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. కొన్ని బ్యాంక్స్ ఎంకరేజ్ చేయట్లేదు. బట్ ఆన్ ద హోల్ ఇట్ ఈస్ నాట్ డినయల్ ఆఫ్ ఎనీ లోన్, బట్ దెన్ ఆ ప్రాసెస్, మీరు సెలెక్షన్ చేసే లిస్ట్ ఆఫ్ ఏమంటారు లోన్ తీసుకున్న క్యాండిడేట్స్ మేబీ లెస్, బట్ ప్రైవేట్ కూడా మంచి పాత్ర పోషిస్తుంది. ఎనివే, మీరు ఈరోజు చాలా విలువైన సమాచారం ఈ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైజర్స్కు మనకు ఏదైనా యూనిట్స్, ఇండస్ట్రీస్, ఎస్టాబ్లిష్మెంట్స్ పెట్టుకోవడానికి, సర్వీస్ సెక్టార్లో వాళ్ళ యూనిట్స్ ఇన్స్టాల్ చేసుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత లోన్స్ కానీ, తర్వాత సబ్సిడీ విషయంలో చాలా విషయాలు మీరు చెప్పడం జరిగింది. సో మనకు ఈ ప్రేక్షకులు ఎవరైతే ఈ యువత చాలామంది, ఎందుకంటే పాతకాలంలో ఏదో మాట్లాడితే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని దానికి ఏదో కష్టపడి చదువుకునేవాళ్ళు. ఇప్పుడు మనకు రానున్న కాలంలో అసలు గవర్నమెంట్ సంస్థ అనేది కనబడదు. ఎందుకంటే మహా రైల్వే కూడా వెళ్ళిపోతుంది. సో ఆల్రెడీ బిఎస్ టెలికాం వెళ్ళిపోయింది, ఎల్ఐసి పోతుంది, ఓఎన్జీసీ పోతుంది, అన్ని పోయినట్టుగా మిగిలేది ఏముంది? అందువల్ల వీళ్ళకు అన్లెస్ దేర్ ఈజ్ సమ్ వే అవుట్, సో మనకు వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అవకాశం కల్పించకపోతే వాళ్ళ భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఈ సందర్భంలో మీరు చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు మురళి గారు. సో ధన్యవాదాలు మాస్టర్కి తరఫున. థ్యాంక్ యూ. మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, మనకు ఇంకొకసారి కూడా మనం ఇలాంటి ఎపిసోడ్ కంటిన్యూ చేస్తే తప్ప మనకు ప్రజల మైండ్లోకి అంత ఈజీగా పెనిట్రేట్ కాదు. సో లెట్ us see once again. Thank you. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.